మీరు ఎప్పుడైనా ఆలోచించారా హీరోయిన్స్ మరియు సెలబ్రిటీస్ ఎందుకు అంత అందంగా ఉంటూ ఉంటారు? ఎందుకు అంత ఫ్రెష్గా ఉంటారు? వాళ్ళ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే మన సెలబ్రిటీ సీక్రెట్స్ని చూడాల్సిందే. వెల్కమ్ టు అక్కి బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఈ మన అక్కి బ్యూటీ అండ్ ఫ్యాషన్లో సెలబ్రిటీ సీక్రెట్స్ ద్వారా స్వయంగా హీరోయిన్స్ మరియు సెలబ్రిటీస్ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పంచుకున్న చిట్కాల్ని నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. అవేంటో మనం చూసేద్దాం. ముందుగా ఇంటర్నేషనల్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా గారి బాడీ స్క్రబ్. ఒకసారి ఏంటో లుక్ చేసేద్దామా? So this is a body scrub. It's an exfoliator, hydrator, it moisturizes, it heals. But please try it on your hand to see if you're allergic or not. చూశారు కదా, ప్రియాంక చోప్రా బాడీ స్క్రబ్ ఎంత రిజల్ట్ అయితే ఉందో తనే స్వయంగా చూపించింది హ్యాండ్స్ బేస్ చేసుకుని. సేమ్ అదే విధంగా ప్రియాంక చోప్రా వాడే ఇంగ్రీడియంట్స్ ఉపయోగాలన్నీ మీకు ఒక్కొక్కటిగా చెప్పేస్తాను. చూసేద్దాం పదండి. అండ్ ఇప్పుడు తను చెప్పిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క అడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా పసుపు. పసుపు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఇంట్లో వంట పసుపు అయితే బాగా గుర్తొస్తూ ఉంటుంది. పసుపు కొమ్ములు అవి బాగా గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఎక్కువగా అందానికైతే మాత్రం కస్తూరి పసుపు అంటూ ఉంటారు. దీన్ని వైల్డ్ టర్మరిక్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఈ వైల్డ్ టర్మరిక్ని ఎక్కువగా యూజ్ చేస్తే మన బాడీకి కానీ మన స్కిన్కి కానీ చాలా బాగుంటుంది. ఇది ఒక మంచి కలర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అండ్ యాంటీ బ్యాక్టీరియా ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ కస్తూరి పసుపు వ్రింకిల్స్ అంటే ముడతలను కూడా తగ్గిస్తూ ఉంటుంది, ఛాయను మెరుగుపరుస్తుంది, దానితో పాటు అందాన్ని ఇంకా తీర్చిదిద్దుతుంది, మంచి గ్లోన్ అయితే ఇస్తుంది. దానితో పాటు పింపుల్స్ ఉన్న స్కిన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ శనగపిండి అనేది మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిల్స్ని అయితే తీసేస్తూ ఉంటుంది అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీగా కూడా యూజ్ అవుతుంది. మనకి బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ అది ఉంటుంది కదా, ఆ పొల్యూషన్ ఏదైతే మన స్కిన్ మీద ఉందో అదంతా కూడా రిమూవ్ చేస్తుంది. దీని ద్వారా స్కిన్ చాలా మాయిశ్చరైజ్ అవుతుంది. ఈ శనగపిండి ఉపయోగించడం వల్ల మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది, దానితో పాటు బ్రైట్గా కూడా కనబడుతుంది. పెరుగులో మంచి బ్యాక్టీరియా అయితే ఉంటుంది, అదేనండి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఈ పెరుగు ద్వారా మన స్కిన్ చాలా మాయిశ్చరైజ్ అవుతుంది అండ్ దాంతోపాటు హెల్దీ స్కిన్ సెల్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మెయిన్గా బ్రింకిల్స్ లేకుండా స్కిన్ని టైట్ చేస్తుంది. తేనెలోని ఎంజైమ్స్ మన స్కిన్లోని బయట నుంచి మరియు లోపల నుంచి కూడా ఉన్న స్కిన్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి గ్లోన్ అయితే అందిస్తాయి మరియు మనకున్న పింపుల్స్ని కూడా తగ్గిస్తాయి. లెమన్ అందరికీ తెలిసిందే సిట్రిక్ యాసిడ్. ఈ సిట్రిక్ యాసిడ్ మన కొలాజన్ని బూస్ట్ చేస్తుంది, దానితో పాటు డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. పాలు అన్నది అందరికీ తెలిసిందే, ఒక న్యాచురల్ క్లెన్జర్గా ఉపయోగపడుతూ ఉంటుంది అండ్ మంచిగా మాయిశ్చరైజ్ అయితే మీ స్కిన్ని చేస్తుంది. వీటన్నిటితోనూ మంచి స్క్రబ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా కస్తూరి పసుపు లేదా పసుపు, శనగపిండి, పెరుగు, కొంచెం పాలు, నిమ్మరసం, తేనె. ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో శనగపిండి, కొంచెం కస్తూరి పసుపు, తేనె, ఒక స్పూన్ పాలు, పెరుగు, మన టెక్స్చర్కి సరిపడా పెరుగు వేస్తే సరిపోతుంది, కొంచెం నిమ్మరసం. ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. మన క్వాంటిటీ బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నది మనం వేసుకోవాలి. పసుపు ఎప్పుడు ఇంతకన్నా ఎక్కువ మోతాదు అవసరం లేదు, మనకి కొంచెం పసుపు సరిపోతుంది. మీకు కస్తూరి పసుపు స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది. మీకు టెక్స్చర్ చూసుకుంటే పేస్ట్లా అయ్యింది కాబట్టి మనం ఈ టెక్స్చర్తో సున్నిపిండిలాగా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇప్పుడైతే నేను జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను. కొంచెం తీసుకుని ఇలా బాడీకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత
కొంచెం తెలుస్తుంది, డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయాక కొంచెం రబ్ చేస్తూ వాటర్ వేసుకుని రబ్ చేస్తూ స్క్రబ్లా పెట్టుకుంటే, లైక్ మీకు తెలిసిందే నలుగు పిండిలాగా పెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు. యాక్చువల్గా బ్రష్తో కన్నా మనం చేత్తో దీన్ని అప్లై చేసుకోవడం అన్నది చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీన్ని సోప్ లాగా రుద్దుకున్నా ఓకే, లేదు అంటే నలుగు పిండిలా నలుపుకున్నా సరే ఈ ప్యాక్ స్కిన్కి అయితే మంచి గ్లోని మరియు డెడ్ స్కిన్ సెల్స్ని కూడా తీసేసి ట్యాన్ రిమూవింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుంది. ఇలా మొత్తంగా అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు అంటే డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు. ఇలా రెగ్యులర్గా వీక్కి 2 సార్లు ఇటువంటి బాడీ స్క్రబ్ని కనుక మనం అప్లై చేసుకుంటే కంపల్సరీ మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. దానితో పాటు స్కిన్ చాలా మాయిశ్చరైజింగ్గా గ్లోయింగ్గా అయితే ఉంటుంది. కంపల్సరీ ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అక్కి బ్యూటీ అండ్ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి రెమెడీస్ కావాలన్నా కామెంట్ చేసేయండి.